శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఏం జరగబోతుంది రేపటి రోజున మీకు తెలుసా? హఠాత్తుగా ఇలా జరుగుతోంది. ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించారండి. ఒక స్త్రీ, కేవలం ఒక రహస్య స్త్రీ ఈ రోజున మీకు ఫోన్ కాల్ చేస్తోంది. ఈ రహస్య స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. ఈ రోజున ఆ స్త్రీ రీత్యా మీకు ఇలా జరగబోతుంది. అయితే ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో ఆ స్త్రీ మీకు చేరవేయబోతున్న ఆ యొక్క వార్త ఆనందకరమైన వార్త, లేకపోతే గనక ఏం జరగబోతుంది? ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? రేపటి రోజున ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏమాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క స్వభావం గురించి తెలుసుకోవాలండి. తులారాశి జాతకులు ఏదైనా సరే, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా సరే ఎదుర్కొనేంత దమ్ము, ధైర్యం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. అలాగే మున్ముందు ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. ఎక్కువగా కష్టించే తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా వరకు కష్టజీవులని చెప్పుకోవచ్చు. కష్టపడి పైకి రావాలి అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో చాలా వరకు కూడా చలాకీగా, త్వరగా కలిసిపోయే వ్యక్తిత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. అందరితో కూడా సులువుగా కలిసిపోతారు. అందరి తలలో నాలుకలాగా ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఇలా చాలా మంచి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అనతి కాలంలోనే ఉన్నత పదవులు కూడాను స్వీకరిస్తారు. అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు ఉన్నారో జీవితం పట్ల అవగాహనతో పాటుగా కష్టాన్ని నమ్ముకుంటారు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగిపోతారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వారు లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే గనక ఆ యొక్క లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడాను నిద్రపోరు. ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ, ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ సరే వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని మరి ముందుకు సాగిపోతుంటారని చెప్పొచ్చు. అలాగే వీరికి ఎదురు దెబ్బలు అనేవి ఎన్ని తగిలినా సరే వాటిని పట్టించుకోరు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోరు. అయితే ఈ రాశి గోచారం రీత్యా ఈ రోజున ఇలాగే జరగబోతోంది. వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకున్నాం కదండి. మంచి గుణగణాలు కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. మంచి గుణగణాలతో పాటుగా 10 మందికి మేలు చేయాలి, మంచి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా వీరి మదిలో మదులుతూ ఉంటుంది. ఎక్కువగా వీరి మదిలో మెదులుతూ ఉంటుంది. విరుద్ధమైన ఆలోచనలు అస్సలు ఉండవండి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఈ రాశి వారికి ఇలా ఆలోచనల్లో విధి విధానం బాగుంటుంది. కొత్త ఆలోచన విధానం అనేది ఎప్పటికీ వీరికి మంచి చేకూరుస్తుంది అన్నమాట. వీరు ఇంతటి తత్వాన్ని, మంచి తత్వాన్ని కలిగి ఉన్నారు. కావునే ఈ రోజున వీరికి ఇలా జరగబోతుంది. వీరి గోచారం రీత్యా వీరి యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. అయితే వీరు మొండి పట్టుదలతో కొన్ని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా చివరి వరకు పూర్తి చేయకుండా విడిచిపెట్టరని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. చిన్నతనం నుండి వీరికి కష్టాలు, బరువు, బాధ్యతలు అలవాటు పడిపోయారు. ఈ రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. ప్రాణ స్నేహితులు కూడా ఎక్కువ మందే ఉంటారు. కోరుకుంటే గనక ఎటువంటి సాయమైనా ఎటు నుండి అయినా వీరికి లభిస్తుంది.
ఈ రాశి వారు అదృష్టంగా భావించేవారు చాలా మంది ఉంటారు. ఈ రాశి యొక్క హస్తవాసి చాలా మంచిది. సంతానం పట్ల క్రమశిక్షణతో ఉంటారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాల కోసం, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లడానికి, భవిష్యత్తులో వీరు పెట్టబోయే ఆర్థిక పెట్టుబడుల కోసం చిన్నతనం నుండి వీరు అలవాటు పడి కష్టపడి ఇంతవరకు సాధించిన ప్రతి రూపాయిని జాగ్రత్త చేయడానికి ఆలోచన చేస్తుంటారు. వీరు చేసే ప్రతి పని కూడాను ఇప్పుడు ఈ రోజున అయితే వీరికి అనుకూల స్థితిని పరిస్థితిని కలిగిస్తుందని చెప్పక తప్పదు. ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. పండితుల మాటలే ఇలా ఉన్నాయి. పండితులు నొక్కి వక్కాణిస్తూ చెప్తున్న అంశము ఇది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి తెలపబోయేది ఏమిటంటే గనక ఒక స్త్రీని ఈ రోజున కలవబోతున్నారు. ఆ స్త్రీ ద్వారా మీరైతే గనక సంతోషాన్ని పొందుకోబోతున్నారు. వివాహం కాని వారు మీరు ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి మీకు దొరికినట్లే ఈ యొక్క ప్రేమ జీవిత భాగస్వామిని ఈ రోజున రహస్యంగా కలవబోతున్నారు. మీకు ఉన్నటువంటి ఆ స్త్రీతో ఉన్న సంబంధం ఇప్పుడైతే మీకు మనశ్శాంతిని కలగజేస్తుంది. మీకు ఉన్న కష్ట నష్టాల్లో మీలో ఉన్నటువంటి ఒంటరితనం యొక్క ఆ బాధను మీరైతే తనతో షేర్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు ఇంతవరకు పంచుకోలేని, ఎవరికి కూడా చెప్పుకోలేని అతి ముఖ్యమైన విషయాలను కూడా ఆ స్త్రీతో మీరు పంచుకోబోతున్నారు. ఆ స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడాను అలాగే ప్రేమిస్తుంది. మీకుగా ఉన్నట్లుగా ఆ స్త్రీకి నచ్చుతోంది. రహస్యంగా మిమ్మల్ని అందులకే ప్రేమిస్తుంది. ఇక మీరైతే గనక ఆ స్త్రీ యొక్క సాంగత్యంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు పరిశీలిస్తే గనక ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార విషయంలోనూ, రాజకీయ అంశాల్లో కూడాను, పెట్టుబడులు పెట్టే విషయంలో కూడాను అనుకూల వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈ రాశి వారికి రాజకీయంలో ప్రముఖమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలైతే ఇప్పుడు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడాను వీరికైతే ఈ రోజున అనుకూలంగా మారబోతోంది. రేపటి రోజున ఈ రాశి జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్నపాటి తలనొప్పిని, ఒత్తిడిని అనుభవించబోతున్నారు. ఈ రాశి వారు గృహంలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలను, వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు. ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్నపాటి తలనొప్పిని, ఒత్తిడిని అనుభవించబోతున్నారు. గృహంలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలను, వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ఈ రాశి వారు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కుటుంబ బాధ్యతలు అధికంగా ఉండబోతున్నాయి. భారభరితమైన కుటుంబ బాధ్యతలతో వీరైతే సమయాన్ని కోల్పోయి సహనాన్ని కోల్పోతారు. వీరికి ఉన్నటువంటి సొంత సమయాన్ని కూడాను కుటుంబం కోసం ఖర్చు పెడుతుంటారు. అహర్నిశలు కుటుంబ సంక్షేమం కోసం పాటు పడుతూ ఉంటారు. జీవిత భాగస్వామి నుండి మద్దతు కోసం ఆశపడుతూ ఉంటారు. మీరు ఆశించినంత మేరకు వీరికి జీవిత భాగస్వామి నుండి మద్దతు, ప్రేమ అయితే లభించవనే చెప్పుకోవాలి. దానికి ఇంకా కొంచెం సమయం ఉంది. ఈ రాశి వారికి ఈ సమయం పడుతుందని చెప్పుకోవాలి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైతే మీకైతే వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించే అవకాశాలు ఇప్పుడైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలు ఇస్తోంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం రీత్యా ఈ రాశి వారు చక్కటి మేలుకరమైన ఫలితాలు అయితే తప్పక పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.